చదవండి కిందకి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్ద ఆయన శిష్యుల వద్దను కూర్చుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అనేకులు వచ్చి ఆయన భోజనానికి పిలిచినప్పుడు ప్రజలు ఎన్నుకుంటున్న మాట ఏంటో తెలుసా? ఇతడు సుంకర్ల మధ్యలో కూర్చుండి భోజనము చేస్తున్నాడు అని అంటున్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభులు వారు వచ్చింది దేనికంటే నశించుతున్న దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రోగుల కొరకు వచ్చాడు తప్ప వైద్యుల కొరకు రాలేదు. ఆమె మళ్ళీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, ఆయన రోగుల కొరకే వచ్చాడు. అయితే ఇక్కడ సుంకరి అంటే పాపము చేసినట్టు వాడు. అంటే పాపం అంటే అతడు సుంకమును వసూలు చేసేటి వ్యక్తి. అతను మనం చూస్తూ ఉన్నాం. ఇతడు అతన్ని రక్షించడం నిమిత్తం అతనితో స్నేహం చేస్తున్నాడు యేసయ్య. ఆమె హల్లెలూయా. అతనితో స్నేహం చేసి తన ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి కూర్చుంటే అక్కడ ఉంటున్నట్టు కొంతమంది ప్రజలు చూస్తున్నట్టు ప్రజలు దాన్ని ఓర్చుకోలేకపోయారు. ఆమె హల్లెలూయా. దాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఇప్పుడు పాడైపోయిన వాడిని బాగు చేస్తే ఇష్టపడేవారు ఎవరి లోకంలో లేరు. అది పాడైపోతే ఇంకా పాడైపోతే పర్వాలేదు అన్నట్లు చూస్తున్నారు. ఇక్కడ పాడైపోయిన ఒక జీవితాన్ని యేసు ప్రభులు వారు బాగు చేయటానికి తన ఇంటికి వెళ్తే అక్కడ కొంతమంది ప్రజలు చూసి ఆ ప్రజలేమంటున్నారో తెలుసా? సుంకరులతో కలిసి భోజనము చేస్తున్నాడు ఇతడు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడో కింద చదవండి. అక్కడ పరిసయ్యులు అది చూచి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నారని ఆయన శిష్యులను అడుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, మీ యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు కదా, ఇతడు సుంకరులతోనూ లేకపోతే వాళ్ళతో కలిసి భోజనం ఎందుకు చేస్తున్నారని అతనితో స్నేహం చేస్తున్నట్టు తన శిష్యుల్ని అడుగుతున్నాడు. అయితే శిష్యులు ఏమంటున్నారు? చదవండి కిందకి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. రోగముతో మనం హాస్పిటల్కి వెళ్తామా? బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తామా? రోగం ఉన్నప్పుడే. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభులు వారికి వచ్చింది కూడా ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన రోగుల కొరకు వచ్చాడు.